last class we will discuss mean and continuous series. Continuous series లో మనం ఈరోజు ఇన్క్లూజివ్ సిరీస్ అండ్ ఓపెన్ అండ్ ఇంటర్వెల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫైండ్ మెయిన్ ఇన్క్లూజివ్ సిరీస్. ఇన్కమ్ ఇచ్చాడండి, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్కమ్ 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89, 90 to 99. ఇది మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఇన్క్లూజివ్ సిరీస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 0 to 9 అని ఇచ్చి మనకి కంటిన్యూషన్ అవ్వాలి అంటే నెక్స్ట్ 9తో స్టార్ట్ అవ్వాలండి. కానీ ఇక్కడ ఒక వాల్యూ డిఫరెన్స్ ఇచ్చి 10తో స్టార్ట్ చేసి 10 to 19 అని రాశారు. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ లిమిట్కి సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్కి మధ్యలో ఒక వాల్యూ డిఫరెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ని మనం ఏం చేయాలంటే 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే మనకి వచ్చిన వాల్యూని ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లోయర్ లిమిట్కి మైనస్ చేసి అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్లోనే మనకి ఇన్కమ్ 0 to 9 అన్నారండి, నెక్స్ట్ 10 to 19 అన్నారండి. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ 9, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ 10. డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఆ 1ని మనం 2తో డివైడ్ చేస్తే 1 divided by 2 చేసామనుకోండి మనకి 0.5 వస్తుందండి మనకి. ఇప్పుడు ఈ 0.5ని మనం ఏం చేయాలంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లెఫ్ట్ సైడ్ మైనస్ చేయాలండి, రైట్ సైడ్ ప్లస్ చేయాలండి. అలానే ప్రతి 10కేమో మైనస్ చేయాలి, 19కేమో ప్లస్ చేయాలి, 20కి మైనస్ చేయాలి, 29కి ప్లస్ చేయాలి. మనకి వచ్చిన ఆ డిఫరెన్స్ 0.5ని ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లెఫ్ట్ సైడ్ మైనస్ రైట్ సైడ్ యాడ్ చేస్తే మనకిప్పుడు ఇక్కడ 0 to 9, 0 to 9 అంటే 0 మైనస్ 0.5 చేసామనుకోండి, 0.5 చేస్తే మనకు వచ్చేది మైనస్ 0.5 అండి. అలానే 9కి 0.5 యాడ్ చేసామనుకోండి 9.5 వస్తుందండి. అలానే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో 10 ఉందండి, 10 మైనస్ 0.5 చేసామనుకోండి 9.5 వస్తుంది. అలానే 19కి 0.5 యాడ్ చేసామనుకోండి 19.5 వస్తుందండి. అలానే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో 20, 29 ఉందండి. లోయర్ లిమిట్కి మైనస్ 0.5 చేసామనుకోండి మనకు వచ్చేది 19.5. అలానే అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేసామనుకోండి 29.5 వస్తుందండి. అలానే నెక్స్ట్ 30 to 39 ఉందండి క్లాస్ ఇంటర్వెల్. లోయర్ లిమిట్కి 0.5ని మైనస్ చేయాలండి, అలానే అప్పర్ లిమిట్కి 0.5ని యాడ్ చేయాలండి. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది వాల్యూ అంటే 30 మైనస్ 0.5 29.5 వస్తుందండి. అలానే 39కి 0.5ని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 39.5. నెక్స్ట్ 40 to 49 అండి. ఈ 40 to 49 కూడా అప్పర్ లిమిట్కి మైనస్ చేయాలండి 0.5ని, లోయర్ లిమిట్కి మైనస్ చేయాలి, అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలండి. అంటే మనకి 40 ఉంది లోయర్ లిమిటు, మైనస్ 0.5 తీసామనుకోండి మనకు వచ్చేది 39.5 అండి. అలానే 49కి 0.5ను యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 49.5. అలానే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 50 to 59 ఉందండి. అంటే 50లో నుంచి 0.5ని మైనస్ చేయాలి, 59కి 0.5ని యాడ్ చేయాలండి. అంటే 50లో నుంచి 0.5ని మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 49.5 అండి. అలానే 59కి 0.5ని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 59.5 అండి. అలాగే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 60 to 69 అంటే 60కేమో మైనస్ 0.5 చేయాలండి,
69కి ప్లస్ 0.5 చేయాలండి. అంటే 60లో నుంచి మైనస్ 0.5 తీస్తే 59.5 అండి. అలానే 69కి 0.5 యాడ్ చేస్తే 69.5 అండి. అలాగే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 70 to 79 ఉందండి. దీనికి కూడా ఒకటి డిఫరెన్స్ ఉంది కాబట్టి మైనస్ 0.5 ప్లస్ 0.5 చేయాలండి. అంటే ఇప్పుడు 70లో నుంచి 0.5ని మైనస్ చేసామనుకోండి 69.5 వస్తుందండి. అలానే 79కి 0.5ని యాడ్ చేసామనుకోండి 79.5 వస్తుందండి. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 80 to 89 ఉందండి. దీనికి కూడా మనం లెఫ్ట్ సైడ్ మైనస్ 0.5 చేయాలండి, రైట్ సైడ్ ప్లస్ 0.5 చేయాలండి. అంటే ఇక్కడ 80 మైనస్ 0.5 చేసామనుకోండి మనకు వచ్చే వాల్యూ 79.5 టు, అంటే ఇక్కడ 89కి 0.5 యాడ్ చేయాలి కాబట్టి 89.5 వస్తుందండి. అలానే నెక్స్ట్ 90 to 99 అండి. ఇక్కడ కూడా లోయర్ లిమిట్కి మైనస్ 0.5 చేయాలండి, అప్పర్ లిమిట్కి ప్లస్ 0.5 చేయాలండి. అంటే 90లో నుంచి 0.5 మైనస్ చేస్తే మనకు వచ్చేది 89.5 అండి. టు 99కి 0.5 యాడ్ చేసామనుకోండి 99.5. ఇలా ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మిడ్ వాల్యూ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ మిడ్ వాల్యూలో ఏ విధమైన డిఫరెన్సెస్ రాకుండా ఉండడం కోసం మనం ఇన్క్లూజివ్ సిరీస్ని ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి చేంజ్ చేయాలండి. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చిన తర్వాత మైనస్ 0.5 వస్తుందండి. మైనస్ ఎందుకు వస్తుందంటే మనకి ఫస్ట్ ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ 0 to 9, అంటే మనకి 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ 1ని 2తో డివైడ్ చేసామండి, మనకు వచ్చింది 0.5 అండి. అంటే మనం లోయర్ లిమిట్కి మైనస్ చేయమన్నాం కాబట్టి 0 మైనస్ 0.5 చేస్తే మనకు వచ్చేది మైనస్ 0.5 అండి టు 9.5. అలానే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 9.5 to 19.5 అండి. నెక్స్ట్ 19.5 to 29.5, నెక్స్ట్ 29.5 to 39.5, 39.5 to 49.5, 49.5 to 59.5, 59.5 to 69.5, 69.5 to 79.5, 79.5 to 89.5, 89.5 to 99.5 అండి. మనం ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చిన తర్వాత క్లాస్ ఇంటర్వెల్స్ అండి అవి. నెక్స్ట్ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారండి. 6, 10, 14, 20, 24, 30, 24, 12, 10, 10 అండి. ఇప్పుడు మనకి ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఫార్ములాని మైండ్లో గుర్తుపెట్టుకొని, ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ అండి మన ఫార్ములా. ఫస్ట్ మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి మైండ్లో ముందు గుర్తు రావాల్సింది ఫార్ములా అండి. ఆ ఫార్ములాలో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఎక్స్ వాల్యూ అండి. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే మనం మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే మనం ఎక్స్ అనుకోవాలండి. మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎక్స్ అనుకోవాలి మనం. మిడ్ వాల్యూ ఎలా వస్తుందండి సమ్లో అంటే మనకి క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలండి. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకుందాం. మైనస్ 0.5 ఉందండి టు 9.5 అండి. అంటే ఇక్కడ మైనస్ 0.5 టు 9.5 ఉంది. అంటే ఈ మైనస్ 0.5 అనేది 9.5లో నుంచి మైనస్ చేస్తే మనకి మిగిలేది 9 అండి. ఆ 9ని మనం 2తో డివైడ్ చేసామనుకోండి మనకు వచ్చే వాల్యూ 4.5 అండి. దాన్ని మనం 4.5 కింద రాసుకోవాలి.
పొరపాటున చాలామంది ఏం చేస్తారంటే 9.5 ప్లస్ 0.5 యాడ్ చేస్తారండి. అలా యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మిడ్ వాల్యూ రాంగ్ వస్తుందండి. అందుకనే ఫస్ట్ ఇన్క్లూజివ్ సిరీస్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ ఫస్ట్ మిడ్ వాల్యూని జాగ్రత్తగా రాయాలండి. నెక్స్ట్ 9.5 ప్లస్ 19.5 అండి. ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామనుకోండి, మనకు వచ్చే వాల్యూ 14.5 అండి. నెక్స్ట్ 19.5 టు 29.5 డివైడెడ్ బై 2 24.5 వస్తుందండి. నెక్స్ట్ 29.5 టు 39.5 అండి. ఆ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 34.5 వస్తుందండి. నెక్స్ట్ 39.5 టు 49.5 ఆ రెండు వాల్యూస్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 44.5 వస్తుందండి. నెక్స్ట్ 49.5 ప్లస్ 59.5 ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామనుకోండి, మనకి 54.5 వస్తుందండి. నెక్స్ట్ మనం 59.5 ప్లస్ 69.5 ఈ రెండు యాడ్ చేసి బై 2 చేయాలండి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ 64.5 అండి. నెక్స్ట్ మనం 69.5 ప్లస్ 79.5 అండి డివైడెడ్ బై 2 ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 74.5 అండి. నెక్స్ట్ మనం 79.5 టు 89.5 79.5 ప్లస్ 89.5 డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చే మిడ్ వాల్యూ 84.5 అండి. నెక్స్ట్ మనం 89.5 ప్లస్ 99.5 ఈ రెండు వాల్యూస్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామనుకోండి, మనకు వచ్చే మిడ్ వాల్యూ 94.5 అండి. మిడ్ వాల్యూని ఎప్పుడూ కూడా క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలండి ఎప్పుడు. అలా చేస్తే మనకు వచ్చే వాల్యూని మనం మిడ్ వాల్యూ కింద నోట్ చేసుకోవాలండి. అయితే మనం మిడ్ వాల్యూని ఏమనుకోవాలండి, ఎక్స్ అనుకున్నాం. నెక్స్ట్ మనకి ఫార్ములాలో సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ కదండి, అంటే ఇందులో ఎక్స్ వాల్యూ ముందు క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఎక్స్కి తర్వాత ఎక్స్కి ముందు ఏముందండి, డి ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి క్యాలిక్యులేట్ చేయాలండి. అంటే మనకు కావాల్సింది డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్. ఈ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ ఎలా వస్తుంది అంటే, మనం ఏదైతే ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసామో ఆ ఎక్స్ వాల్యూలో నుంచి ఒక వాల్యూని మనం ఎజ్యూమ్డ్ మీన్ ఏ అనుకోవాలండి. ఏ వాల్యూనైనా మనం అనుకోవచ్చండి. ఇక్కడ మనకి 4.5 నుంచి 94.5 వరకు మిడ్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ మిడ్ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ ఫస్ట్ వాల్యూని అనుకోవాలని రూల్ ఏమీ లేదండి. ఫస్ట్ వాల్యూ నన్ను అనుకోవచ్చు, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10 మనకి ఎక్స్ వాల్యూస్ 10 ఉన్నాయండి. ఆ 10లో ఏ వాల్యూనైనా సరే మనం మిడ్ వాల్యూ కింద ఎజ్యూమ్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ ఈ మిడ్ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చిందండి. అంటే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వాల్యూనే ఎజ్యూమ్డ్ మీన్ కింద అనుకోవడం వల్ల మనకి సమ్లో మైనస్ వాల్యూస్ రావండి. మైనస్ వాల్యూస్ లేకుండా మనం డిఎక్స్లో కానీ ఎఫ్ ఇంటూ డిఎక్స్లో కానీ అన్నీ ప్లస్ వాల్యూసే వస్తాయండి. అందుకనే మిడ్ వాల్యూ ఎక్స్లోని ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ ఏ అనుకోవాలండి. అంటే ఇప్పుడు ఎజ్యూమ్డ్ మీన్ ఏ అనే దాన్ని మనం 4.5ని ఎజ్యూమ్డ్ మీన్ అనుకుంటే, ఇప్పుడు మనం డిఎక్స్ కావాలి అంటే ఏం చేయాలండి, డిఎక్స్ కావాలి అంటే ఎక్స్ మైనస్ ఏ చేయాలండి. ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి, కానీ ఏ మాత్రం కాన్స్టెంట్ చేంజ్ అవ్వదండి. ఏ వాల్యూ మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. ఏ వాల్యూ మాత్రం 4.5 చేంజ్ అవ్వదు.
ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ మనం తీసుకుంటే మిడ్ వాల్యూ 4.5 అండి. దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఏ వాల్యూ కూడా 4.5 అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అనుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 4.5 మైనస్ ఏ వాల్యూ కూడా 4.5 అండి, ఈక్వల్ టు 0. అంటే డిఎక్స్ ఫస్ట్ వాల్యూ 0. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 14.5 అండి. ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కానీ ఏ అజ్యూమ్డ్ మీన్ చేంజ్ అవ్వదండి, అది కాన్స్టెంట్ అట్లానే ఉంటుందండి, ఫిక్స్డ్గా ఉంటుంది. 14.5 మైనస్ 4.5 అండి. అంటే మనకు వచ్చే డిఎక్స్ 10 అండి. నెక్స్ట్ 24 మైనస్ 4.5 అండి. 24 మైనస్ 4.5 24.5 మైనస్ 4.5 అండి. అంటే మనకు వచ్చే వాల్యూ 20. అలానే 34.5 మైనస్ 4.5 వచ్చే వాల్యూ 30. 44.5 మైనస్ 4.5 40. 54.5 మైనస్ 4.5 50. 64.5 మైనస్ 4.5 60. 74.5 మైనస్ 4.5 70. 84.5 మైనస్ 4.5 80. 94.5 మైనస్ 4.5 90. అయితే దీన్ని అన్నిటికీ కూడా మనం మైనస్ చేయవలసిన అవసరం లేకుండా మనం చిన్న చిన్న ట్రిక్స్ని ఫాలో అయితే ఈజీగా మనం ఈ డిఎక్స్ కానీ మిడ్ వాల్యూస్ కానీ రాసేవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 0 రాసామండి, తర్వాత 10 అండి. అంటే ఇక్కడ 0కి 10కి డిఫరెన్స్ 10 కదండి. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఏమవుతుందంటే 10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అంటే 0 10 20 30 40 50 60 70 80 90. అలానే మనం మిడ్ వాల్యూ కూడా అంతేనండి. ఇక్కడ 4.5 వచ్చింది, నెక్స్ట్ 14.5 వచ్చింది. అంటే ఇక్కడ 14.5కి 4.5కి మధ్యలో డిఫరెన్స్ 10 అండి. అంటే మనం 10 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సరిపోతుందండి. అంటే 4.5 14.5 10 పెంచండి 24.5 10 యాడ్ 34.5 10 యాడ్ 44.5 54.5 64.5. అంటే ఇలా మిడ్ వాల్యూ కానీ డిఎక్స్ని కానీ మనం జస్ట్ 1 or 2 వాల్యూస్ని యాడ్ చేసుకుంటే 1 or 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ అలా ఆ 2 వాల్యూస్కి ఉన్న డిఫరెన్స్ ఎంత అయితే ఉందో ఆ డిఫరెన్స్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ మిడ్ వాల్యూ ఆ డిఎక్స్ వాల్యూ కూడా వచ్చేస్తాయండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఎఫ్ ఇంటూ డిఎక్స్ అండి. అంటే ఫ్రీక్వెన్సీని డిఎక్స్తో ఇంటూ చేయాలండి. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ దగ్గర 6 ఉందండి, డిఎక్స్ 0 అండి. అంటే 6 ఇంటూ 0 0 అండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 10 డిఎక్స్ 10 100 అండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 10 ఉంది ఇంటూ డిఎక్స్ 10 ఈక్వల్ టు 100. నెక్స్ట్ 14 ఇంటూ 20 14 ఇంటూ 20 అండి 280. నెక్స్ట్ 20 ఇంటూ 30 600. నెక్స్ట్ 24 ఇంటూ 40 960. నెక్స్ట్ 30 ఇంటూ 50 1500 అండి. నెక్స్ట్ 24 ఇంటూ 60 1440. నెక్స్ట్ 12 ఇంటూ 70 840. నెక్స్ట్ 10 ఇంటూ 80 800. 10 ఇంటూ 90 900 అండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్ని ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకోవాలండి. ఎఫ్ ఇంటూ డిఎక్స్ని ఫ్రీక్వెన్సీని మనం యాడ్ చేయాలండి. ఇప్పుడు ఎఫ్ ఇంటూ డిఎక్స్ సిగ్మా. సిగ్మా మీన్స్ టోటల్ అండి. సిగ్మా మీన్స్ టోటల్. ఆల్రెడీ మనం ఎఫ్ ఇంటూ డిఎక్స్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆ రెండింటిని మొత్తం ఎఫ్ ఇంటూ డిఎక్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే దాన్ని మనం సిగ్మా అనాలండి. సిగ్మా మీన్స్ టోటల్. అంటే ఇక్కడ ఫస్ట్ 0 60 280 600 960 1500
1440, 840, 800, 900. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసామనుకోండి, మనకు వచ్చిన వాల్యూ 7380 అండి. దాన్ని మనం సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అని రాసుకుంటామండి, సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్. తర్వాత అండి అలానే మనకి ఫార్ములా కావాల్సింది సిగ్మా ఎఫ్ కూడా కావాలండి. సిగ్మా మీన్స్ టోటల్, అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ టోటల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ 6, 10, 14, 20, 24, 30, 24, 12, 10, 10 మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 160 అండి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మీన్ వాల్యూ వస్తుందండి. అంటే ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్ అండి. దీనికి ఇంకా 2-3 పేర్లు ఉన్నాయండి. మీన్ అంటాడు, ఒక్కొక్కసారి యావరేజ్ మార్క్స్ అనొచ్చు, ఒక్కోసారి యావరేజ్ వేజ్ అనొచ్చు, అలాగే యావరేజ్ మీన్ అనొచ్చు, లేకుంటే అర్థమెటిక్ మీన్ అనొచ్చండి. దాన్ని మనం సింబాలిక్గా ఎక్స్ బార్ అని చూపిస్తామండి. ఎక్స్ బార్ మీన్స్ మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్. ఇక్కడ నెక్స్ట్ ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్ అండి. ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్. ఈ ఎజ్యూమ్డ్ మీన్ని మనం ఆల్రెడీ ఇక్కడ మిడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం కదండి, దాన్నే ఎజ్యూమ్డ్ మీన్ ఏ అనుకోవాలండి. 4.5 ఎజ్యూమ్డ్ మీన్. అలాగే నెక్స్ట్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ అండి. సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్. సిగ్మా మీన్స్ టోటల్, ఎఫ్ ఇంటూ డిఎక్స్ అంటే ఫ్రీక్వెన్సీని, ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఇంటూ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్, డిఎక్స్తో మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేదే ఎఫ్ ఇంటూ డిఎక్స్. అలానే నెక్స్ట్ సిగ్మా ఎఫ్. సిగ్మా మీన్స్ టోటల్ అని మనం చెప్పుకున్నాం కదండి. ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ. సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈజ్ 160. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ అండి, ఫార్ములా అండి ఇది. ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ అండి, ఫార్ములా. ఏ ఎక్స్ బార్ మీన్స్ మీన్, ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్. ఎజ్యూమ్డ్ మీన్ మనకి 4.5 అండి. అలానే సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ 7380 అండి. సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ 7380. అలానే నెక్స్ట్ సిగ్మా ఎఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ 160 అండి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు 4.5 ప్లస్ 7380 డివైడెడ్ బై 160 చేసామనుకోండి, మనకు వచ్చిన వాల్యూ 46.125 అండి. అంటే ఈ 4.5కి ఈ వాల్యూని డివైడెడ్ బై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని యాడ్ చేయాలండి. 4.5 ప్లస్ 46.125 యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎక్స్ బార్ ఈక్వల్ టు 50.625 అండి. నెక్స్ట్ సేమ్ ఇన్క్లూజివ్ సిరీస్లోనే మరో సమ్ అండి. క్యాలిక్యులేట్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 35 to 90, 30 to 34, 25 to 29, 20 to 24, 15 to 19, 10 to 14, 5 to 9. అంటే ఇక్కడ ఇచ్చిన డేటా మనకి రివర్స్గా ఇచ్చారండి. ఇచ్చిన డేటా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే మనకి 5 to 9, 10 to 14, 15 to 19, 20 to 24, 25 to 29, 30 to 34, 35 to 39. అంటే మనకి ఇచ్చిన డేటాని రివర్స్లో ఇచ్చినప్పుడు మనం ఆ డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలండి. సమ్ వాళ్ళు ఎలా ఇచ్చినా డేటాని మనం మస్ట్ చేయవలసిన పని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అరేంజ్ ది డేటా అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేది 5 to 9, 10 to 14,
15 to 19, అలానే 20 to 24, 25 to 29 ఇలా వస్తుందండి. డేటాని అంటే క్లాస్ ఇంటర్వెల్ని మాత్రమే కాకుండా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవాలండి. అంటే ఫ్రీక్వెన్సీ డేటా ఫస్ట్ ఉన్న క్లాస్ ఇంటర్వెల్ను మాత్రమే ఆర్డర్లో పెట్టి ఈ ఫ్రీక్వెన్సీని యాస్టీస్గా వదిలేస్తే సమ్ రాంగ్ అవుతుందండి. అలా రాయకుండా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవాలి. అంటే ఇక్కడ 5 to 9 దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉందండి? 34. అంటే దానికి స్ట్రైట్గా 34 రాసుకోవాలండి. అలానే 10 to 14కి ఎదురుగా ఫ్రీక్వెన్సీ 30 ఉందండి, ఆ 30 రాసుకోవాలండి అక్కడ. అలాగే 15 to 19 వారి దగ్గర ఫ్రీక్వెన్సీ 24 ఉందండి, ఆ 24ని రాయాలండి. ఇది రాసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఇన్క్లూజివ్ సిరీస్ని ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చుకోవాలండి. సేమ్ ఇందాక మనం చేసినట్టుగానే ప్రతి క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ లిమిట్కి నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్కి మధ్యలో ఒక వాల్యూ డిఫరెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ ఎంతో ముందు మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ మనకి 5 to 9 ఉందండి, తర్వాత 10 to 14 ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ క్లాస్ లిమిట్ ఏమో 9 అండి, నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ ఏమో 10 అండి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1 ఉందండి. ఈ డిఫరెన్స్ 1తో చేసామనుకోండి మనకి మిడ్ వాల్యూస్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉండడం కోసం దాన్ని ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చుకునేటప్పుడు ఆ 1 ఉంది కానీ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ని 2తో డివైడ్ చేయాలండి. 2తో డివైడ్ చేస్తే మనకి 0.5 వస్తుందండి. ఆ 0.5ని ఏం చేయాలంటే మనం ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్, రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్. అంటే ఫస్ట్ మనం రాయాల్సింది 5 to 9 అండి, ఇది రాయాలండి ఫస్ట్. అంటే ఇక్కడ 5 - 0.5 అంటే మనకి ఇక్కడ వచ్చేది 4.5 వస్తుందండి. అలానే 9కి 0.5 యాడ్ చేస్తే 9.5 వస్తుందండి. అంటే ఇక్కడ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లోయర్ లిమిట్ నుంచి డిడక్ట్ చేసి అప్పర్ లిమిట్కి 0.5ని యాడ్ చేయాలండి. నెక్స్ట్ మనం ఈ సమ్లో మనం డేటాని మార్చిన తర్వాత 4.5 to 9.5, 9.5 to 14.5, 14.5 to 19.5, 19.5 to 24.5, 24.5 to 29.5, 29.5 to 34.5, 34.5 to 39.5 అండి. అంటే మనకి ఈ 4.5, 9.5 ఎలా వచ్చింది అంటే మనకి ఇచ్చిన డేటాలో మనకి ఫస్ట్ ఇచ్చింది 5 to 9 కదండి. అంటే మనకి ఇచ్చింది 5 to 9. అంటే మనకి తర్వాత ఇచ్చింది 9తోనే స్టార్ట్ అవ్వాలండి యాక్చువల్గా, కానీ మనకి స్టార్ట్ అయింది 10తోనండి. అంటే ఈ లిమిట్కి ఈ క్లాస్ లిమిట్కి మధ్యలో డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఆ 1ని 2తో డివైడ్ చేశారండి. డివైడ్ చేస్తే మనకు వచ్చింది 0.5 అండి. 0.5 కాబట్టి అంటే 5 to 9 కాబట్టి అంటే 0.5ని ఫస్ట్ మైనస్ చేయాలండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే లోయర్ లిమిట్కి మైనస్ చేయాలండి. లోయర్ లిమిట్కి 0.5ని మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 4.5 అండి. అదే ఇక్కడ రాసామండి 4.5 to 9కి 0.5 యాడ్ చేస్తే 9.5 అండి. అంటే 4.5 to 9.5 వాల్యూ మనకి వస్తుందండి. నెక్స్ట్ మనకి అక్కడ ఇచ్చిన వాల్యూ 10 to 14 అండి. అంటే మనం ఏం చేయాలండి 0.5ని లోయర్ లిమిట్కి మైనస్ చేయాలి కాబట్టి ఈ 10లో నుంచి 0.5ని డిడక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 9.5 అండి. అలాగే 14కి 0.5 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 14.5 అండి. అది ఇక్కడ రాసుకోవాలండి. అలానే నెక్స్ట్ మనకి ఇచ్చిన వాల్యూలో 15 to 19 ఇచ్చారండి. ఇక్కడ కూడా 15లో నుంచి 0.5 మైనస్ చేయాలండి. 0.5ని మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 14.5 to 19.5 వస్తుందండి. 14.5 to 19.5. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ మనకి 20 to 29 ఇచ్చారండి. 20 to 29.
ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన డిఫరెన్స్ 0.5ని 20లో నుంచి ముందు మైనస్ చేయాలండి. మైనస్ చేస్తే మనకు వచ్చేది 19.5 అండి. అలానే 24కి యాడ్ చేస్తే 24.5 వస్తుందండి. 24.5. అలానే మనకి ఇచ్చిన వాల్యూ నెక్స్ట్ 25 to 29 అండి. 25 to 29. ఇక్కడ 25లో నుంచి 0.5 తీస్తే మనకు వచ్చే వాల్యూ 24.52. అలానే మనకి ఇచ్చిన వాల్యూ 29 కాబట్టి దానికి 0.5 యాడ్ చేస్తే మనకు వచ్చింది 29.5 వాల్యూ వస్తుందండి. 29.5. అలానే నెక్స్ట్ మనకి ఇచ్చిన వాల్యూ 30 to 34 అండి. 30 to 34. ఇక్కడ కూడా డిఫరెన్స్ సేమ్ 1 ఉంటుంది కాబట్టి ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఆ 1/2 చేస్తే మనకు వచ్చే 0.5 కాబట్టి 30లో నుంచి 0.5ని మైనస్ చేయాలండి. మైనస్ చేస్తే మనకు వచ్చేది 29.5 to 34కి 0.5 యాడ్ చేయండి. 34.5 అండి. లాస్ట్ వన్ 35 to 39 ఇచ్చారనుకోండి. ఇక్కడ కూడా 0.5ని మైనస్ చేస్తే 35లో నుంచి మనకు వచ్చే వాల్యూ 34.5 to 39.5 అండి. ఇలా మనం ఆ క్లాస్ ఇంటర్వెల్ని అరేంజ్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్తాను ఒకసారి. ఈ ఇన్క్లూజివ్ సిరీస్ని మనం ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చాలి అంటే ఈ సమ్ము మనకి రివర్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలండి. అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి మధ్యలో డిఫరెన్స్ 1 వచ్చిందండి. ఆ డిఫరెన్స్ 1 వచ్చింది కాబట్టి ఆ 1ని 2తో డివైడ్ చేస్తే మనకి 0.5 వస్తుందండి. ఆ 0.5ని ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్, రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ అండి. అంటే లోయర్ లిమిట్కి మైనస్ చేయాలండి, అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారండి. 24, 30, 24, 20, 14, 10, 6 అండి. ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం టోటల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 128 అండి. దాన్నే మనం సిగ్మా ఎఫ్ అని రాసుకోవాలండి. సిగ్మా మీన్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ. ఆ టోటల్ ఫ్రీక్వెన్సీ రాసిన తర్వాత మనకి ఫార్ములాలో అబ్జర్వ్ చేస్తే సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఉంటుంది కదండి. ఫార్ములాలో డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ అని ఉంటుంది. అంటే ఈ ఫార్ములాలో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలండి. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే మనము మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్నే ఎక్స్ వాల్యూ అనుకోవాలండి. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందండి? మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఎక్స్ వాల్యూ అనుకోవాలి. ఈ మిడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే క్లాస్ ఇంటర్వెల్లోని లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలండి. క్లాస్ ఇంటర్వెల్లోని లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలండి. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్లో ఫస్ట్ 4.5 to 9.5 ఉందండి. 4.5 అనేది లోయర్ లిమిట్ అండి, 9.5 అనేది అప్పర్ లిమిట్ అండి. ఆ రెండింటిని యాడ్ చేసి మనం 2 చేసామనుకోండి మనకు వచ్చిన వాల్యూ 7 అండి. నెక్స్ట్ 9.52 ప్లస్ 14.5 అండి. ఈ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామనుకోండి మనకు వచ్చిన వాల్యూ 14. నెక్స్ట్ 14.5 to 19.5 అండి. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేయాలండి. అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామనుకోండి మనకు వచ్చిన వాల్యూ 17 అండి. నెక్స్ట్ మనం 19.5 to 24.5, 19.5 to 24.5 ఈ రెండింటిని కూడా యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 22 అండి. నెక్స్ట్ మనం 24.5 to 29.5, 24.5 to 29.5 అండి. ఈ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలండి.
2 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 27 అండి. నెక్స్ట్ 29.5 టు 34.5 ఈ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసామనుకోండి మనకు వచ్చిన వాల్యూ 32. నెక్స్ట్ 34.5 టు 39.5 ఆ రెండు వాల్యూస్ని కూడా యాడ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 37. ఇవి మిడ్ వాల్యూస్ అండి. అంటే ఇందాక సమ్ములో మనం చేసినట్టుగా ఇక్కడ ప్రతి మిడ్ వాల్యూకి డిఫరెన్స్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ రెండు వాల్యూస్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకుంటే చాలండి. ఆ డిఫరెన్స్ని సేమ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 7కి 12కి మధ్యలో 5 ఉందండి డిఫరెన్స్. అంటే ఇక్కడ నెక్స్ట్ 12కి 17కి 5 ఉంటుందండి. 17కి 22కి 5 ఉంటుందండి. అంటే మనం సింపుల్గా జస్ట్ రెండు వాల్యూస్ని ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ వాల్యూస్ని మనం ప్రతిసారి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ బై 2 చేయవలసిన అవసరం లేకుండానే ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో ఆ డిఫరెన్స్నే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సరిపోతుందండి. అంటే ఫస్ట్ 7కి 12కి 5 ఉంది డిఫరెన్స్, 12కి 17 కూడా 5 ఉంటుందండి. అలానే ఇంకో 5 యాడ్ చేస్తే 22, 22కి 5 యాడ్ చేస్తే 27, 27కి 5 యాడ్ చేస్తే 32, 32కి 5 యాడ్ చేస్తే 37 అండి. అలా మిడ్ వాల్యూస్ని కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి ఫార్ములాలో డి ఉందండి, ఎక్స్ వాల్యూ చేసాం, డిఎక్స్ చేయాలండి. డిఎక్స్ మీన్స్ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అండి. డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్, ఎక్స్ నుంచి డీవియేషన్స్ తీసుకోవాలి మనం ఇప్పుడు. అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆ ఎక్స్ వాల్యూలో మనకి నచ్చిన ఏదో ఒక వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ ఏ అనుకోవాలండి. ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్. ఇక్కడ మనకి 7, 12, 17, 22, 27, 32, 37 ఇవన్నీ ఎక్స్ వాల్యూస్. ఈ ఎక్స్ వాల్యూలో మనకి నచ్చిన ఏ వాల్యూనైనా సరే మిడ్ వాల్యూగా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చండి. దాన్నే మనం ఎజ్యూమ్డ్ మీన్ అంటాం. అంటే మనం ఫస్ట్ వాల్యూని ఏ అనుకున్నాం, ఎజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం. 7ని ఎజ్యూమ్డ్ మీన్ అనుకున్నామండి. అంటే 7నే ఎందుకు అనుకోవాలి అంటే మనకి లెక్కలో ఎక్కడా కూడా మైనస్ వాల్యూస్ రాకుండా ఉండడం కోసం. మైనస్ వాల్యూస్ రాకుండా అన్నీ ప్లస్ వాల్యూసే వచ్చే విధంగా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్గా మనం ట్రీట్ చేయాలండి. ఫస్ట్ వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ అనుకుంటే మనకు సమ్లో మైనస్ వాల్యూస్ రావు. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నామండి, ఎక్స్ వాల్యూస్ మాత్రమే మారుతూ ఉంటాయండి. ఎజ్యూమ్డ్ మీన్ కాన్స్టెంట్ అండి, మారదు. ఎజ్యూమ్డ్ మీన్ ఎప్పుడు 7ఏనండి. ఎక్స్ వాల్యూ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో 7 ఉంది, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో 12 అండి, తర్వాత 17, తర్వాత 27, తర్వాత 32, తర్వాత 37 ఉన్నాయండి. అంటే ఎక్స్ వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ వాల్యూసేనండి, మారుతూ ఉంటాయి. కానీ ఎజ్యూమ్డ్ మీన్ ఏ వాల్యూ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, మారదు అండి. అంటే ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ వాల్యూ 7 మైనస్ ఏ వాల్యూ కూడా 7ఏనండి. 7 మైనస్ 7 0. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 12 అండి, 12 మైనస్ 7 5 అండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 17 అండి, ఏ వాల్యూ మాత్రం 7 అనండి. 17 మైనస్ 7 10 అండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ 27 మైనస్ 7 చేసామనుకో 20 వస్తుందండి. 32 మైనస్ 7 25, 37 మైనస్ 7 30 అండి. అంటే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిడ్ వాల్యూని ఎంత ఈజీగా రాసామో డిఎక్స్ వాల్యూ కూడా అంతే ఈజీగా రాసేవచ్చండి. అంటే జస్ట్ రెండు వాల్యూస్ని మాత్రమే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందండి. అంటే 0 to 5కి డిఫరెన్స్ ఎంత ఉందండి, డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి అంటే 5 వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి. 0, 5, 5కి 5 కలిపితే 10, 10కి 5 కలిపితే 15, 15కి 5 యాడ్ అయితే 20, 20కి 5 యాడ్ అయితే 25, 25కి 5 యాడ్ చేస్తే 30. అంటే సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయడం అండి. అంటే ఇప్పుడు డిఎక్స్ చేసాం, డిఎక్స్ మీన్స్ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అండి.
డిఎక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఫార్ములాలో మనకి డిఎక్స్ ఎఫ్ ఇంటూ దాని ముందు సిగ్మా ఉంటుందండి. సిగ్మా మీన్స్ టోటల్ అండి. ముందు ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేసిన తరువాత ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసామండి. ఆ ఎక్స్ వాల్యూని ఏమనుకున్నామండి, మిడ్ వాల్యూ అనుకోవాలి. ఆ ఎక్స్ తర్వాత ఎక్స్ నుంచి డిఎక్స్ చేసామండి. ఈ డిఎక్స్ ఎలా వస్తుంది, మిడ్ వాల్యూలో ఒక వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ ఏ అనుకొని చేసామండి. ఇప్పుడు డిఎక్స్ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత మనం ఆ డిఎక్స్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేయాలండి. ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇంటూ డిఎక్స్, ఫ్రీక్వెన్సీ 24 అండి, డిఎక్స్ 0, 24 ఇంటూ 0 0 అండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 30 ఇంటూ 5 150. నెక్స్ట్ 24 ఇంటూ 10 240. నెక్స్ట్ 20 ఇంటూ 15 300. నెక్స్ట్ 14 ఇంటూ 20 280. నెక్స్ట్ 10 ఇంటూ 25 250. నెక్స్ట్ 6 ఇంటూ 30 180. ఈ మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం సిగ్మా టోటల్ చేయాలండి. సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అండ్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ని టోటల్ చేయాలి, ఫ్రీక్వెన్సీని కూడా టోటల్ చేయాలండి. అంటే మనం ఫ్రీక్వెన్సీ 24 30 24 20 14 10 6 ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 128. దాన్నే సిగ్మా ఎఫ్ అని మనం నోట్ చేసుకోవాలి. అలానే మనకి ఇంకో వాల్యూ కావాల్సింది సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్. సిగ్మా మీన్స్ టోటల్ అండి. 150 0 150 240 300 280 250 180 ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1400 అండి. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ని అంటే ఎజ్యూమ్డ్ మీన్ 7ని ఏ, అలానే సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ సిగ్మా ఎఫ్ ఈ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్, ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్, ఏ ఈక్వల్ టు ఎజ్యూమ్డ్ మీన్. మనం మిడ్ వాల్యూలో నుంచి ఒక వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం, దాన్ని ఏ అనుకుంటాం మనం. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్, సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్. సిగ్మా మీన్స్ టోటల్, ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేసిన దాన్నే సిగ్మా అంటే టోటల్ 1400. నెక్స్ట్ టోటల్ ఫ్రీక్వెన్సీ, సిగ్మా ఎఫ్ మీన్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 128. నెక్స్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఎక్స్ బార్ అంటే మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్, ఏ ప్లస్ ఇక్కడ ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్ 7 అండి. మనకి ఎజ్యూమ్డ్ మీన్ 7, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్, సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్. ఎక్స్ బార్ ఈక్వల్ టు 7 ప్లస్ 1400 డివైడెడ్ బై 128. ఈ 1400 అనేది సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అండి, మనం టోటల్ చేసాం, డివైడెడ్ బై 128 అనేది సిగ్మా ఎఫ్ అండి. 128 అనేది సిగ్మా ఎఫ్. నెక్స్ట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 7 ప్లస్ 10.9 క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చేది 10.9 అండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు 7 ప్లస్ 10.9. ఈ 7 ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు 17.9 అండి. నెక్స్ట్ ఓపెన్ అండ్ ఇంటర్వెల్స్ అండి. ఓపెన్ అండ్ ఇంటర్వెల్స్ కంటిన్యూస్ సిరీస్లో ఇది ఒక రకమైన మోడల్ అండి. మనకి దీంట్లో కంటిన్యూస్ సిరీస్లో మనకి ఇన్క్లూజివ్ సిరీస్ చెప్పుకున్నాం, అలానే ఓపెన్ అండ్ ఇంటర్వెల్, తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ మిడ్ వాల్యూస్, ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్ సిరీస్లోనే డిస్కస్ చేసుకోవాలండి. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకునేది ఓపెన్ అండ్ ఇంటర్వెల్స్.
ఇక్కడ ఓపెన్ ఎండ్ ఇంటర్వెల్స్, ఇది కూడా మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి చూడండి, స్టార్టింగ్లో బిలో 20 అన్నారండి, తర్వాత 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70 అని చివర లాస్ట్లో అబోవ్ 70 అన్నారండి. అంటే ఇక్కడ స్టార్టింగ్, ఓపెన్ అండ్ ఎండ్ చివర ఈ రెండు చోట్ల కూడా మనకి బిలో అబోవ్ అని అడిగాడండి. అంటే ఆ రెండింటిని మనం చేంజ్ చేస్తే సరిపోతుంది, సమ్ అంతా యాస్టీస్గానే ఉంటుందండి, ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ మనకి ప్రతిదానికి కామన్గా డిఫరెన్స్ ఎంత ఉందండి, 10 ఉందండి. ప్రతిదానికి 10 డిఫరెన్స్ ఉంది. సేమ్ అదే 10 డిఫరెన్స్ని బిలో 20 అంటే 20 కంటే తక్కువ ఉండాలండి. అంటే 20 కంటే తక్కువ ఉండాలి, డిఫరెన్స్ 10 రావాలండి. అంటే ఏ వాల్యూ రాస్తే డిఫరెన్స్ 10 ఉంటుంది, 20 కంటే తక్కువ ఉంటుంది అంటే మనం రాయాల్సిన వాల్యూ 10 అండి. 10 to 20 రాసామనుకోండి, 10 to 20 మధ్యలో డిఫరెన్స్ 10 కదండి, కాబట్టి మనం రాయాల్సింది 10 to 20. అలానే లాస్ట్లో అబోవ్ 70 అన్నాడండి, అబోవ్ 70. ఇక్కడ కూడా డిఫరెన్స్ 10 ఉండాలి, అయితే 70 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి, 10 ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి, 10. కాబట్టి 70 to 80 సరిపోయిందండి. 70 to 80 రాసామనుకోండి, డిఫరెన్స్ 10 వచ్చింది కదండి. అంటే ఇప్పుడు 70 కంటే ఎక్కువే కదా, 70 అబోవ్ 70 అంటే 70 to 80 రాయాలి, డిఫరెన్స్ 10 వచ్చేలా చూసుకోవాలండి. ఇప్పుడు మనం దాన్ని సిఐ క్లాస్ ఇంటర్వెల్లోకి మార్చుకున్నాం. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80 అవి క్లాస్ ఇంటర్వెల్ అండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారండి సమ్లోనే. 6, 10, 24, 28, 14, 5, 3 అండి. ఇది మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ. ఈ డేటాను బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ మన మైండ్లో ఉండాల్సింది ఏంటండి, మీన్ ఫార్ములా ఉండాలండి. మీన్ ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ అండి. ఇది మీన్ ఫార్ములా అండి. అంటే ఈ ఫార్ములా మన మైండ్లో ఉంటే ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ చేయాలి అంటే ఎక్స్ వాల్యూని ప్రిపేర్ చేయాలి, లేదా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందండి అంటే మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మిడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలండి. ప్రతి క్లాస్ ఇంటర్వెల్ అంతే. క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. ఆ మిడ్ వాల్యూని మనం ఎక్స్గా మనం ట్రీట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 10 to 20 ఉందండి. 10 to 20 ఈ రెండు యాడ్ చేయాలండి. 10 plus 20 డివైడెడ్ బై 2 అంటే 30 డివైడెడ్ బై 2 అండి. అంటే 30ని 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 15. ఇది మిడ్ వాల్యూ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి అండి. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో 20 to 30 ఉందండి. 20 plus 30 డివైడెడ్ బై 2. 20 plus 30 అంటే 50 అండి. రెండు కలిసి యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 50 డివైడెడ్ బై 2. 2 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 25. నెక్స్ట్ 30 plus 40 అండి. 30 plus 40 డివైడెడ్ బై 2 అంటే మనకి 70 వస్తుంది. దాన్ని 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 35. నెక్స్ట్ 40 to 50. 40 plus 50 యాడ్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ 90 అండి. డివైడెడ్ బై 2 చేస్తే మనకి 45 వస్తుందండి. డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చేది 45. నెక్స్ట్ 50 to 60. 50 plus 60 యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 110 అండి. అంటే 50 plus 60 యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 110 డివైడెడ్ బై 2 చేసామనుకోండి మనకు వచ్చిన వాల్యూ 55 అండి. నెక్స్ట్ 60 plus 70.
60 + 70 డివైడెడ్ బై 2 చేసామనుకోండి, మనకు వచ్చిన వాల్యూ 65. 70 + 80 డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 75 అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డిఎక్స్ చేయాలండి. అంటే మిడ్ వాల్యూలో నుంచి మనకి నచ్చిన ఏదో ఒక వాల్యూని మనం ఎస్యూమ్డ్ మీన్ అనుకోవాలండి. ఏ వాల్యూని అనుకోండి, తప్పులేదు. ఏది చేసినా ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుందండి. ఫస్ట్ వాల్యూని అనుకొని చేసిన అదే ఆన్సర్ వస్తుంది. లాస్ట్ వాల్యూని మనం ఎస్యూమ్డ్ మీన్ అనుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుందండి. 45ని ఎస్యూమ్డ్ మీన్ తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఏ వాల్యూనైనా సరే మనం ఎస్యూమ్డ్ మీన్ కింద కౌంట్ చేసుకోవచ్చు. అయితే మనం సమ్లో ఫస్ట్ వాల్యూని ఎస్యూమ్డ్ మీన్గా ట్రీట్ చేసామండి. ఇక్కడ 15 ఎస్యూమ్డ్ మీన్ కాబట్టి మనకి నెక్స్ట్ కావాల్సింది డిఎక్స్. కాబట్టి డిఎక్స్ ఎలా వస్తుందంటే ఎక్స్ మైనస్ ఏ చేయాలండి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎక్స్ వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయండి. ఏ వాల్యూ మాత్రం కాన్స్టెంట్ స్థిరంగా ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఏ వాల్యూ ఎప్పుడు 15 అండి. ఎక్స్ వాల్యూ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ దగ్గర ఎక్స్ వాల్యూ 15, ఏ వాల్యూ 15. 15 - 15 0. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 25 అండి. ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అండి. 15 కూడా ఎక్సే. ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ కాబట్టి 25 - 15 10, 35 - 15 20, 45 - 15 30, 55 - 15 40, 65 - 15 50, 75 - 15 60 అండి. తర్వాత మనం ఫ్రీక్వెన్సీతో ఈ డిఎక్స్ని మల్టిపుల్ చేయాలండి, ఇంటూ చేయాలండి. 6 × 0 0, 10 × 10 100, 24 × 20 480, 28 × 30 840, 14 × 40 560, 5 × 50 250, 3 × 60 180 అండి. ఈ మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు వచ్చింది 90 అండి. అలానే ఎఫ్ ఇంటూ డిఎక్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు వచ్చింది 2330 అండి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్, ఏ ఈక్వల్ టు ఎస్యూమ్డ్ మీన్ 15, సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్ టు 2230, సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వీటిని మనం ఫార్ములాలో రాయాలండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ అండి ఫార్ములా. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ మీన్స్ ఎస్యూమ్డ్ మీన్ 15 అండి, ప్లస్ 2230 సిగ్మా ఎఫ్ ఆఫ్ డిఎక్స్ వాల్యూ మనం చేసాం, దాని వాల్యూ 2230 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ మీన్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ 90 అండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు 15 ప్లస్ 25.888 అండి. నెక్స్ట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 40.888 అండి.